కుక్కట్పల్లికి గౌరవ ముఖ్యమంత్రి గారు పోయారు. సంతోషం, వారు రావాలి. ఆయన అద్భుతమైనటువంటి 2 పార్కులు ఇక్కడ అంబర్పేట ప్రాంతంలో కానీ లేకపోతే మొన్న అక్కడ మా కేటీఆర్ గారు సీఎం కేసీఆర్ గారు ఉన్నప్పుడు 30,000 కట్టినాం, దానికి దిక్కు లేదు, ఇంత పబ్లిసిటీ లేదు, కానీ రెండింటికి పోయిర్రు. పోయి సీదనన్న మీరే చెప్పాలి, అఫీషియల్ స్టోన్ల పార్టీ నాయకుని పేరు ఉంటుందా సార్ ఎక్కడన్నా? ఓడిపోయిన వాళ్ళే చెప్పండి, మీరు శ్రీనివాస్ యాదవ్ గారు చెప్పండి అన్న. శ్రీనివాస్ రెండోది శ్రీనివాస్ యాదవ్ గారు ఇక్కడ 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 సారీ 1 మినిట్ ఓకే, రోడ్లేదు చెప్తా. బిఎస్సీల చెప్తా అన్న. బిఎస్సీల గౌరవ ఓకే 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 సార్, ఓసారి ఒక్క నిమిషం. క్వశ్చన్ కు 9 నిమిషాలే ఒకటే నిమిషం, 40 నిమిషాలు అయింది. ఒకటే నిమిషం అన్న. ఇంకా 4 అడుగుతున్నారు. అంటే ఈ సబ్జెక్టు ఇంపార్టెన్సీ, అంటే ఈ హైదరాబాద్ ఇంపార్టెన్స్ దృష్టిలో ఉంచుకొని మీరు పెద్ద మనసుతో ఇచ్చిండ్రు, నేను కాదంటలే. ప్రశ్నకు పరిమితంగా లేలే, మీరు పెద్ద మనసుతోని హైదరాబాద్ ఇంపార్టెన్సీ, గ్రేటర్ హైదరాబాదు ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని ఇచ్చారు సార్, నేను కాదనట్లే. కానీ దయచేసి నా రిక్వెస్ట్ వల్ల కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ ఫండ్ లేదు, ఎమ్మెల్యేలకు ఆ విలువ కూడా లేదు, ప్రోటోకాల్ అసలు పాటిస్తలేరు. ఈ సందర్భాలు స్పీకర్ గారు కూడా చెప్పినాం. అయినప్పటికీ సబ్జెక్టు కానప్పటికీ శ్రీధరన్ నా రిక్వెస్ట్ వల్ల ఏంటంటే హైదరాబాద్ ప్రజలు, ఎందుకంటే సింహభాగం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఇబ్బంది పడుతూ ఏమనంటే ఫండ్ లేదని చిన్న కార్యక్రమాలు కూడా చేసే పరిస్థితి లేదు. మేమేమో 9 సంవత్సరాలలో 63 కోట్లు పెట్టి అద్భుతాలు చేసినాం. ఇప్పుడు మా ఫతేనగర్ బ్రిడ్జ్ ఉంది. ఫతేనగర్ బ్రిడ్జ్ అధ్యక్ష బల్కంపేట ఎల్లమ్మ దేవాలయం పక్కన టువర్డ్స్ ఫతేనగర్ నుంచి ఇక్కడ సనత్ నగర్ జుబ్లీహిల్స్ పోయే వైపు కానీ, అటువైపు కుకట్పల్లి కానీ, కుత్బుల్లాపూర్ కానీ, అటువైపు బోయిన్పల్లి, నేను ఎంతో కష్టపడి కేటీఆర్ గారు మినిస్టర్గా ఉన్నప్పుడు 100 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించిన. దానికి సనత్ నగర్ ఇండస్ట్రియల్ పార్క్ అండర్ పాస్ ఆ 2 శాంక్షన్ చేయించి మా రైల్వే వాళ్ళకి డబ్బులు కట్టి వాళ్ళు కూడా అంతా క్లియరెన్స్ ఇచ్చారు అధ్యక్ష. 2 సంవత్సరాలు దాటింది, ఇప్పటి వరకు ప్రోగ్రెస్లో ఉందని చెప్పి మీరు చెప్తున్నారు. ఏ ప్రోగ్రెస్ లేదు సార్, నేను ఎమ్మెల్యేని అక్కడ. కాబట్టి దయచేసి మీరు దృష్టి పెట్టవలసినటువంటి అవసరం ఉన్నది. నాకు నిజంగా అధ్యక్ష, మీరు అధ్యక్ష ఇప్పుడు అధికారులతో మీటింగ్, ముఖ్యమంత్రితో మీటింగ్తో పని అవుతుందా? అట్లా కాదు, కొట్లాడదాం, అన్నిటికీ కొట్లాడదాం. కానీ మీరు మా అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మల్లారెడ్డి గారు ధన్యవాదాలు అధ్యక్ష, ఈ అవకాశం ఇచ్చినందుకు.